అడవిలో ఉప్పు అమ్మాలంటండి. సముద్రం దగ్గర ఉసిరికాయలు అమ్మాలంట. అక్కడ ఏది దొరకదో దాన్ని అమ్మితే అండి మనకి లాభాలు బాగా కొంటారు. మొన్న మా రోడ్లో అసలు దోసకాయలు దొరకవండి. ఆంధ్రా నుంచి ఎవరైనా వస్తే ఇవ్వడమే, లేదా మేము వెళ్తే ఒక 10 కిలోలు తెచ్చుకుని మంచం కింద ఆరబోసుకోవడం. ఎలా వచ్చినాయో మా రోడ్లో ఒక ఆయన తీసుకొచ్చి తెలుగు వాళ్ళ రోడ్లోకే వస్తాడు, అక్కడే కొంటారు అందరూ. కిలో 50 రూపాయలు అలా అంటే నేను ఒకసారి తీసుకున్నాను. తీసుకుంటే 2 రోజులు ఆగి మళ్ళీ బండి నిండా కాయలు వేసుకొచ్చాడు. ఇప్పుడు మాకు కామన్ అయిపోయిందండి, మామూలుగా దొరికేస్తున్నాయి. మా అక్కగారు అబ్బాయి రాత్రి ఏదో బయటికి వెళ్ళి అక్కడ కనపడి అని ఏదో అపురూపంగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఉన్నాయిరా అంటే నేను కూడా తీసుకొచ్చాను, ఇంటికి మీకు కూడా కలిపని తీసుకొచ్చి ఇచ్చాడు. సరే మనం ఏం చేయాలండి, ఎక్కువ కూరగాయలు ఏవి ఉన్నాయో అవి వండేసుకుని అవజేసేయాలి. మీరు ఎలాగ పెడితే ఇవి పండిపోతాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా, బయటే పెట్టుకోవచ్చు. మీరు ఇలాగే వదిలేస్తే ఇవి పండిపోతాయి. కాబట్టి ఇవాళ నేను వీటిని చిన్న పులుసు పెట్టేస్తానండి. నేను బయటికి వెళ్ళే పని ఉంది. తర్వాత వీటిని ఏమన్నా రొయ్యలు లేకపోతే పప్పులో వేయడం, పచ్చడి చేయడం ఒకటొకటి అవజేసేస్తాను. ఎక్కువ రోజులు ఉంటే పండిపోతాయి. ఇదండి, అతివృష్టి అనావృష్టి అంటారు, అసలు దొరకకుండా ఉన్న రోజులు ఒకేసారి నేను కొన్నాను. నాకు మళ్ళీ మా అక్కగారు అబ్బాయి ఇచ్చాడు.